సో ప్రెగ్నెన్సీలో డిప్సీ టెస్ట్ అనేది చేస్తారు. డిప్సీ అంటే ఏంటంటే డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ సొసైటీ ఇన్ ఇండియా. సో ఈ డిప్సీ టెస్ట్ అనేది ఫస్ట్ ట్రైమిస్టర్లో చేస్తారు మరియు సెకండ్ ట్రైమిస్టర్లో చేస్తారు. దీనివల్ల మెయిన్ ఉపయోగం ఏమిటి అంటే మనకు డయాబెటీస్ ఉందా లేదా అని స్క్రీన్ చేస్తారు ప్రెగ్నెన్సీలో. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో మదర్కి ఆల్రెడీ అంత ముందు నుండే ఓవర్ డయాబెటీస్ ఉందా లేదా అని తెలుసుకోనికి చేస్తారు. ఈ డిప్సీ టెస్ట్లో ఏం చేస్తారంటే మనకు ఫాస్టింగ్ ఉన్న అవసరం లేదు, లేకపోయినా ఆ స్టేట్ తోటి సంబంధం లేదు. 75 grams ఆఫ్ గ్లూకోజ్ అనేది ఓరల్ రూట్లో ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆఫ్టర్ 2 hours తర్వాత బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది చెక్ చేస్తారు. ఒకవేళ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అనేది మనకు లెస్ దెన్ 140 ఉంటే డయాబెటీస్ లేనట్టు. అదే మనకు మోర్ దెన్ 140 ఉంటే గెస్టేషనల్ డయాబెటీస్ ఉన్నట్టు. అదే మోర్ దెన్ 200 ఉంటే ఓవర్ డయాబెటీస్ ఉందని అర్థం. సో సెకండ్ ట్రైమిస్టర్లో 24 to 28 weeks మధ్యలో చేస్తారు. సెకండ్ ట్రైమిస్టర్లో గెస్టేషనల్ డయాబెటీస్ ఉందా లేదా అని తెలుసుకోనికి చేస్తారు. సో ఈ విధంగా